హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. బ్యాంకులో అప్పు తీసుకున్నారా? అయితే నెల నెలా కట్టే ఈఎంఐపై కొత్త నిబంధనలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో రుణాలు చాలామంది ప్రజలు జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారాయి. ఇల్లు కొనడం, కారు కొనడం, విద్యకు నిధులు సమకూర్చడం లేదా అత్యవసర పరిస్థితులకు నిర్వహించడం వంటివి బ్యాంకు రుణాలు కీలకమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. కానీ ప్రయోజనాలతో పాటు ఒక ప్రధాన బాధ్యత వస్తుంది: సకాలంలో ఈఎంఐ చెల్లింపులు. ఉద్యోగ నష్టం, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు లేదా పెరుగుతున్న ఖర్చుల కారణంగా చాలామంది వ్యక్తులు తమ ఈఎంఐలను చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాసం కొత్త ఈఎంఐ నియమాలు అవి రుణగ్రహీతలకు ఎలా ప్రభావితం చేస్తాయి మరియు మీరు మీ ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోతే మీరు ఏ చర్యలు తీసుకోవచ్చో వివరిస్తుంది. మీరు రుణం తీసుకున్నప్పుడు దానిని ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించడానికి అంగీకరిస్తున్నారు. అసలు మరియు వడ్డీ రెండింటినీ కలిపి ఉన్న నెలవారీ చెల్లింపులు సాధారణ ఈఎంఐ చెల్లింపులు సహాయపడతాయి. మీరు ఈఎంఐ చెల్లించకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కఠినమైన కానీ రుణగ్రహీతలను అనుకూలమైన రికవరీ నియమాలను అనుసరిస్తున్నాయి. ఈఎంఐ మిస్ అవడం చాలా కష్టంగా అనిపించినప్పుడు ఈఎంఐ మిస్ అయినంత మాత్రాన మీరు నేరస్తులుగా మారరు. చెల్లించుకునేందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు, జైల్లో పెట్టరు. ఈఎంఐ 2-3 మిస్ అయితే బ్యాంకులు మీ ఆస్తిని లేదా కారును తక్షణమే తిరిగి స్వాధీనం చేసుకోలేవు. వారు నోటీసులను జారీ చేయడం మరియు మీకు ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వడం వంటి సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆర్బీఐ అన్ని ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త రూల్స్ జారీ చేసింది. రికవరీ ఏజెంట్లు గౌరవప్రదంగా ఉండాలి మరియు బెదిరింపులు, వేధింపులు లేకుండా దుర్వినియోగం భాషను ఉపయోగించకూడదు. కాళ్ళు లేదా సందర్శనలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అనుమతించబడతాయి. ఏదైనా రికవరీ లేదా చట్టపరమైన చర్యను ప్రారంభించే ముందు బ్యాంకులు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతను అవమానించలేరు లేదా బహిరంగంగా అవమానించలేరు. ఆస్తి వేలం సరైన చట్టపరమైన నోటీసు మరియు రుణగ్రహీత అవగాహనతో మాత్రమే జరగాలి. ఈ నియమాలు రుణగ్రహీత గౌరవాన్ని నిర్ధారించడంతో పాటు రుణాలను తిరిగి పొందే బ్యాంకు హక్కును కాపాడుకోవడానికి రూపొందించబడతాయి. మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మీ ఈఎంఐ చెల్లింపులు చేయలేకపోతే పరిస్థితిని ముందుగానే ఎలా నిర్వహించుకోవచ్చో ఇక్కడ ఉంది. వెంటనే బ్యాంకును సంప్రదించండి. ఈఎంఐ బౌన్స్ అయ్యే వరకు వేచి ఉండకండి. మీ బ్యాంకు మేనేజర్ లేదా లోన్ ఆఫీసర్తో మాట్లాడి మీ పరిస్థితిని వివరించండి మరియు సహాయం కోసం అభ్యర్థించండి. రుణ పునర్నిర్మాణం కోసం అడగండి. చాలా బ్యాంకులు ఇలాంటి ఎంపికలను అందిస్తున్నాయి: రుణ కాలపరిమితిని పొడిగించడం, తాత్కాలిక మారిటోరియం లేదా చెల్లింపు సెలవును అందించడం, అసురక్షిత రుణాలను సెక్యూర్డ్ రుణాలుగా మార్చడం అంటే వడ్డీ రేట్లను తగ్గించడానికి, రీఫైనాన్స్ లేదా బ్యాలెన్స్ బదిలీ. మరెక్కడైనా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే మీ రుణాన్ని మరింత సరళమైన తిరిగి చెల్లించే నిబంధనలను ఉన్న మరొక రుణదాతను బదిలీ చేయడాన్ని పరిగణించబడుతుంది. లోన్ సెటిల్మెంట్ ప్లాన్లు నివారించండి. బ్యాంకు నుండి అధికారికపూర్వక ధృవీకరణ పొందకపోతే తక్కువ మొత్తానికి రుణాలను సెటిల్ చేస్తామని రికవరీ ఏజెంట్ బెదిరింపులకు ఎప్పుడూ గురి కావద్దు. మీరు ఆర్థిక, ఆరోగ్య మరియు క్రెడిట్ యోగ్యత సకాలమైన ఈఎంఐలను చెల్లించడం చాలా ముఖ్యం. కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే సమస్యను విస్మరించవద్దు. ముందస్తు చర్యలు తీసుకోండి. మీ బ్యాంకుతో కమ్యూనికేట్ చేయండి మరియు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మీ హక్కులను తెలుసుకోండి. కొత్త ఈఎంఐ నియామకాల నిజమైన రుణగ్రహీతలను రక్షించడం మరియు పారదర్శకమైన, గౌరవప్రదమైన రికవరీ ప్రక్రియను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మీరు సమాచారం తెలుసుకుని ముందుగానే చర్య తీసుకున్నంత కాలం మీరు మీ లోన్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. బ్యాంకులో లోన్ తీసుకుని ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది పడేవారికైతే కనుక ఆర్బీఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చిందండి. ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.